అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్. నమస్కారాలు సార్. రిషికొండకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తాడేపల్లి, బెంగళూరు, లేకపోతే కడపలో, ఇడుపులపాయలోనూ అక్కడక్కడ ప్యాలెస్ల గురించి ప్రజాధనంతో 500 కోట్ల ప్రజాధనాన్ని తీసుకెళ్లి ఎక్కడో రిషికొండలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. బాత్రూమ్ దగ్గర చూసుకున్నట్టయితే మనం ఒక 10 కుటుంబాలు అక్కడ ఉండేంత స్పేస్. ఏం చెప్తారు సార్ 500 కోట్లతో రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలా రాధాకృష్ణ సార్. మనం బతికిన 4 రోజులైనా సరే ఈ భూమండలం మీదకి వస్తాం పోతాం. ఉన్న 4 రోజులు నీతి నిజాయితీగా బతకాల. తర్వాత మనం చచ్చిపోతే శవం అవుతాం. ఆ శవాన్ని ముట్టుకోవటానికి కూడా అప్పుడు దాకా మనతో కలిసి తిరిగిన స్నేహితులు కానీ ప్రాణ స్నేహితులు కూడా భయపడతారు. జీవం లేని శవాన్ని చూసి భయపడే జనం ఒక వ్యక్తిని చూసి భయపడుతున్నారంటే అతను ఒక పెద్ద ఆర్థిక ఉగ్రవాది అన్న సంగతి ప్రపంచానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, నియంతృత్వమే అతను ఎంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఆగర్భ శ్రీమంతుడేమో కాదు. 2004లో తండ్రి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తి అందరికి విదితమే. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఒక్కసారి మోసం చేయొచ్చు, ఎల్లకాలం మోసం చేయలేడు. ప్రజాస్వామ్యం గొప్పదని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. తన యొక్క రాచరిక పోకడలతోటే, నియంతృత్వ పోకడలతోటే. పోనీ జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఏమన్నా పార్టీ పెట్టిందంటే అది లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి చేతుల్లో ఉన్న పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ ఏంటంటే నల్లగొండ జిల్లా అబ్బాయి శివకుమార్ అని ఒక అబ్బాయి పెట్టాడు. అతను కానించి కొన్నడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టల. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పేర్లు 2. ఒకటి వైఎస్ఆర్ పార్టీ, 2 రాజన్న రాజ్యం. ఈ 2 పేర్లకు పర్మిషన్ రాకపోతే రాజన్న రాజ్యానికి పర్మిషన్ ఉంది. ఇప్పుడు కూడా అవినాష్ రెడ్డి పేరు మీద ఈసీఐలోకి పోతే ఉంటుంది ఆ పార్టీ. జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ కొనడం, దోచుకోవడం, దాచుకోవడం, ఈ 3. ఒకటి కొనడం, దోచుకోవడం, దాచుకోవడం, లెక్కలేనితనం, అహంకారం. ప్రజలందరికీ ఏం చెప్పాడంటే తను ఏ రోజు కూడా తన ఈడీ సిబిఐ కేసుల గురించి ఒక్కరోజు చెప్పడు. నేను సక్రమంగా సంపాదించినాను అని చెప్పడు. తన సంపద ఏ విధంగా వచ్చిందో చెప్పడు. ఒక్కరోజు కూడా నేను అవినీతి చెయ్యలేదు, నేను నిజంగా సంపాదించానని చెప్పడు. తనతో స్నేహం చేసిన వాళ్ళందరూ కూడా 100 గొడ్లు తిన్నటువంటి రాబంధువు ఒక గాలివానకు చచ్చినట్లు ప్రజలందరూ కూడా నువ్వు చేసినటువంటి దుర్మార్గాలని, నువ్వు చేసినటువంటి దోపిడీని కూడా పక్కన పెట్టి ఒక్క ఛాన్స్ అని ఊరూరు తిరిగితే ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. 151 సీట్లతోటే అవకాశం ఇచ్చారు. నువ్వు చెప్పిన మాటలన్నిట్లో కూడా నా తండ్రి పరిపాలించినట్టు పరిపాలిస్తాను, 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటానని చెప్పి ఇచ్చారు. ఓకే, అప్రిషియేటెడ్. ప్రజలు ఇచ్చినటువంటి అధికారానికి ఆ అహంకారం అని తలకెక్కి ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజలతో మాట్లాడేది లేకుండా, కనీసం ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకుండా, మంత్రులకు అందుబాటులో లేకుండా ఒక 1/2 డజను క్వార్టరీ పెట్టుకొని, 1/2 డజను క్వార్టరీ, ఆ వ్యక్తుల పేర్లు కూడా నేను చెప్పగలను. ట్రంప్ అవినాష్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ 1/2 డజను అలీబాబా 40 దొంగల్లాగా 1/2 డజను దొంగలను చుట్టూ పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఎప్పుడు ఈయనకి లెక్క చేసిన తత్వం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అబ్బనే లెక్క చేయలేదు, ఈయన లెక్క చేస్తాడు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అవునా? జగన్మోహన్ రెడ్డి అబ్బనే లెక్క చేయలేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఎందుకు లెక్క చేస్తాడు? ఈ కోటరీలో కలిసి వీళ్ళందరూ రాష్ట్రాన్ని ప్రజలకి సంక్షేమం అనే ముసుగు ఒకటి తగిలించుకొని ఏది వీళ్ళ ఆస్తులు ఏదో అమ్మిచ్చినట్టు, ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుని కస్టోడియన్, ధర్మకర్తగా ఉండాలి. వీళ్ళు తాగే వాటర్ బాటిల్ కూడా ప్రజలు ఇచ్చినటువంటి డబ్బే. ప్రజలకు సేవకులు కాకుండా
ప్రజలందరిని చిత్రహింసల పాలు చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని పేరుకే హోం మంత్రి ఏది సుచరిత ఆమెకు హోం గార్డును ట్రాన్స్ఫర్ చేసే పవర్ కూడా లేదు దానికి ఎవరు బాసు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి యొక్క ఇంకొక చుట్టం ఉన్నాడు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని. ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు? ఈ లెక్కర్ మాఫియాకి డాన్. ఈ ఇసుక మాఫియాకి డాన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి తమ్ముడైన వైఎస్ అనిల్ రెడ్డి. అర్థమవుతుందా? వీళ్ళందరిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి ఈ దొంగలందరూ ఇప్పుడు ఎందుకు గజ 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 వనగతున్నారు? నువ్వు అడిగిన పాయింట్ ఏంటంటే ఋషికొండ 500 కోట్ల రూపాయలు. సరే 500 కాదు, అసలు ఋషికొండ ఒక టూరిజం స్పాట్. గతంలో చంద్రబాబు నాయుడే దానికి వచ్చే వాళ్ళ విశాఖలో అరకు అందాల చూడటానికి సినిమా వాళ్ళకి కొన్ని బిల్డింగ్లు కట్టారు. 9.27 సెంట్లలో కట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తో కట్టాలా. సిఆర్జెడ్ చట్టాలన్నీ గంగలో దొక్కి అక్కడ ఋషికొండకి బోడుగుండు కొట్టి 7 ప్యాలెస్లు నిర్మాణం చేసుకొని ప్రజాధనంతో నిర్మించుకొని టోటల్గా 452 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 452 కోట్ల రూపాయలు ఒక్కడి కోసం, ఇద్దరి కోసం, భార్యాభర్తలు ఉండటానికి నేను సింపుల్ లెక్క చెప్తాను. ఇవాళ పేదలు ఇళ్లు కట్టుకుంటున్నారు. గృహ నిర్మాణ శాఖ కేంద్ర ప్రభుత్వం ఒక పేదవాడికి ఎన్ని డబ్బులు ఇస్తుంది? 2,50,000 ఇస్తుంది. ఈ రోజు నేను చెప్పే లెక్క తీసుకోండి, దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్ లో ఖర్చు పెట్టిన 452 కోట్లు. 1 కోటి రూపాయలకి 5 లక్షలు చొప్పున వేసుకున్న 20 ఇళ్ళు వస్తాయి. అవును, 1 కోటి రూపాయలకి. అప్పుడు 100 కోట్లకి ఎన్ని ఇళ్ళు వస్తాయి? 20 × 5 100 ఇళ్ళు వస్తాయి. ఇప్పుడు 20 ఇళ్ళు వచ్చినాయి కాబట్టి 100 కోట్లకి ఎన్ని ఇళ్ళు కట్టొచ్చు? నేననేది 5 లక్షలు ఇంటికి ఇచ్చిన పేదోడి ఇంటికి 20 ఇళ్ళు కోటికి వచ్చినప్పుడు 100 కోట్లకి ఎన్ని వస్తాయి? దాని పక్కన ఇంకా 2 సున్నాలు యాడ్ చేసుకుంటే 2,000 ఇళ్ళు నిర్మాణం చేయవచ్చు. అంటే 452 కోట్లకి ఎన్ని కొంపలు కట్టొచ్చు? వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ కదా నేను చెప్తుండేది. 100 కోట్లకి మనము 2,000 ఇళ్ళు అయినప్పుడు 500 కోట్లకి 500 కోట్లకు దాదాపుగా నీకు 9,000 ఇళ్ళు నిర్మాణం చెయ్యొచ్చు. అంటే పేదవాళ్ళకి 9,000 ఇళ్ళు నిర్మాణం చేయొచ్చు. ఋషికొండ కట్టిన బ్లాకుల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణి కోసం కట్టుకున్న కొంప కోసం డబ్బులు పేదలకి ఖర్చు పెట్టి కాని ఉంటే, సింపుల్ లాజిక్ చెప్పాను నేను, 9,000 ఇళ్ళు 2.5 లక్ష గాని ఇచ్చుంటే 18,000 ఇళ్ళు కట్టొచ్చు. అంటే సిఆర్జెడ్ చట్టాలు పట్టవు, పర్యావరణ చట్టాలు పట్టవు, ప్రజాస్వామ్యం పట్టదు. నువ్వేమన్నా రాజువే? ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా తీర్పిచ్చేది ప్రజలు ఇస్తారు.